హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మనందరికీ తెలుసు తెలంగాణ అంటే ముందు గుర్తొచ్చేది అందరికీ కూడా బతుకమ్మ పండుగ అని చెప్పేసి. ఎందుకంటే తెలంగాణ తొలి దశోద్యమంలో కానివ్వండి, మలి దశోద్యమంలో కానివ్వండి, తెలంగాణకి సంబంధించిన అస్తిత్వాన్ని తెలియజేయటంలో బతుకమ్మ చూపించినటువంటి తెగువ, బతుకమ్మ పోషించినటువంటి పాత్ర ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమాన్ని ముందుకు నడిపిందని చెప్పాలి. మన ప్రతిఘటన కానివ్వండి, నిరసన కానివ్వండి, మన ప్రత్యేక రాష్ట్రం కోసం, మన హక్కుల కోసం, మన ధన మాన ప్రాణాదుల కోసం మనం కొట్లాడడానికి ఒక చిహ్నంగా బతుకమ్మని ముంగట పెట్టుకున్నాం. మనందరికీ ఇంకా గుర్తు ఉంది, తొలినాళ్లలో తొలి దశోద్యమంలో మనందరి ఆడబిడ్డలు, ఒకప్పటి ఆడబిడ్డలందరూ కూడా, తెలంగాణ మహిళలందరూ కూడా నగ్నంగా బతుకమ్మ ఆడి దొరల పెత్తనానికి బలైపోయిన సందర్భాలన్నీ కూడా మనం ఉన్నాయి. చరిత్రను తవ్వి చూసినట్టయితే బతుకమ్మ పండుగ అనేది గత 10 సంవత్సరాల లోపే మన దగ్గరకు వచ్చిన విషయం కాదు. చరిత్రలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. బతుకమ్మని మనం ఎప్పటి నుంచో ఆడుకుంటూ ఉన్నాం. పూలన్నింటినీ సేకరించి కొప్పుగా పూడ్చి దాన్ని బతుకమ్మలాగా తయారు చేసి అందరం కలిసి ఆడుకొని చప్పట్లు కొట్టుకుంటా మన పల్లె పదాలు పాడి, జానపదాలు పాడి ఒకరినొకరు కలుపుకుపోతూ ఆ పండుగని సెలబ్రేట్ చేసుకున్న ఆనవాళ్ళు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. బతుకమ్మ అనేది ఈ పదిరేపు వచ్చిన పండుగ అయితే అస్సలు కాదు. కానీ మన తెలంగాణ యొక్క అస్తిత్వమైనటువంటి బతుకమ్మ పండుగ ఈరోజు ఒక పార్టీకి చెందినటువంటి ఒక మహిళకు కట్టబెట్టి, అసలు బతుకమ్మ అంటే కవితక్కనే, కవితక్క అంటే బతుకమ్మనే, ఇక కవితక్క అంటే ఎవరో కాదు బతుకమ్మనే అని చెప్పే అంత అభిప్రాయానికి తీసుకొని వచ్చినటువంటి రాజకీయ పరిస్థితులను చూసి ఖచ్చితంగా తెలంగాణ చరిత్ర అనేది సిగ్గుపడుతూనే ఉంటుంది. ఎందుకు ఈరోజు ఇంత పెద్ద మాట అనాల్సి వస్తున్నది అంటే, ఈరోజు పొద్దున్న ఆంధ్రప్రభ పేపర్ తిరగేసినప్పుడు కనిపించినటువంటి ఒక వార్త చూస్తే అయ్యో మన పండుగలకి ఇంతటి దరిద్రం ఎందుకు వచ్చింది అని అనిపించింది. ఇటు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 10 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు ఆ రాష్ట్రం కోసం సాధన చేసినటువంటి ఎంతోమంది అమరవీరులు ఉన్నారు, త్యాగదనులు ఉన్నారు, బుద్ధిజీవులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోసం అహర్నిశలు బడ్లకు పోకుండా బయటికి వచ్చి చిన్న చిన్న పిల్లల కానించి జై తెలంగాణ అని పిడికిలెత్తి కొట్లాటల పాల్గొన్నటువంటి చిన్నారులు ఉన్నారు. కాలేజీలని బంధు పెట్టి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి కాలేజీ యువతి యువకులు ఉన్నారు. అంతేనా, జాబులు చేస్తూ కూడా మాకు జాబు కంటే కూడా ముఖ్యం ఈ ప్రత్యేక రాష్ట్రమే అని చెప్పేసి ఎంతోమంది పనిచేసుకునే కూలీల కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కి మిలియన్ మార్చి తీసిన సందర్భం కూడా మన తెలంగాణ చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. అంతటి ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ నేల మీద, అంతటి పోరాట పటిమ ఉన్నటువంటి ఈ నేల మీద పండగలు, సంస్కృతి కూడా ఈరోజు ఏదో ఒక పార్టీనో ఏదో ఒక రాజకీయ నాయకురాలో వచ్చి ఇస్తే రాలేదు మన దేశానికి, మన రాష్ట్రానికి. మనం చూస్తున్నట్టయితే గత 10 ఏళ్లుగా జరిగినటువంటి బీఆర్ఎస్ పాలన ఏదైతే ఉందో ఖచ్చితంగా కవితక్కనే ఈ బతుకమ్మ పండని బయటికి తీసుకొని వచ్చి బతుకమ్మని నెత్తినేసుకొని ప్రపంచవ్యాప్తం చేసింది. అసలు కవితక్క లేని మూమెంట్లో మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ అనేది లేనే లేదు. ఈ పండగకి ఆదియు అంతము అన్నీ కవితక్కనే అన్నట్టుగా పేపర్లోను, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదంటే వాళ్ళ అభిమానులు అందరూ కూడా ఓ డంకా బజాయించుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రభలో కవితక్క ఫోటో పెట్టి ఆమె నెత్తి మీద ఒక బతుకమ్మని పెట్టి కవితక్క లేకపోయే అయ్యో ఎంత కష్టం వచ్చే బతుకమ్మకు అన్న లెవెల్లో, వీర లెవెల్లో వాళ్ళు వార్త రాసిరు. అసలు బతుకమ్మ అంటే కవితక్కనేనా అని గట్టిగా అడగాలనుంది. తెలంగాణ చరిత్ర చూస్తే పేజీ పేజీకి ప్రతి ఏడు జరుపుకునేటటువంటి బతుకమ్మ పండుగకి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తాయి మనకు. తెలంగాణ మలి దశోద్యమం తీసుకోండి, తొలి దశోద్యమం తీసుకోండి, ఉద్యమాల ప్రతి చోట కూడా బతుకమ్మ పాటల రూపంలో మన నిరసన తెలియజేసినటువంటి మనకి ఆనవాళ్ళు ఉన్నాయి చరిత్రలో. మన ఆడబిడ్డలు అత్యాచారాలకి గురైనప్పుడు ఆ కథని కూడా బతుకమ్మ పాటగా మలిసి సప్పట్లు కొట్టుకుంటా, వంగి ఆట ఆడుకుంటా రాజ్యానికి వ్యతిరేకంగా మన సమస్యల్ని తీసుకొని పోయినటువంటి నేపథ్యం ఉన్నటువంటి బతుకమ్మ పండుగ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో లిక్కర్ స్కామ్ చేసినటువంటి ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కవితక్క నెత్తి మీద మాత్రమే పెట్టినామంటే ఎంతటి ప్రాపగాండా మనందరి మెదళ్లకు కూడా చొచ్చుకుపోవడానికి రాజకీయ నాయకులు కుట్ర పన్నుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత చిన్న విషయానికి ఎందుకు నువ్వు ఇంతగానో మరుస్తున్నావు అని మీరు నన్ను అంటే మీకు ఒకటి యాద్ చేస్తా. నేను
కేంద్ర ప్రభుత్వాన్ని చూసుకున్నట్టయితే బీజేపీ పాలన కూడా దాదాపుగా బీఆర్ఎస్ పాలన వచ్చినప్పటి నుంచే వచ్చింది. బీఆర్ఎస్ పాలన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వీళ్ళే బతుకమ్మను బయటకు తెచ్చినట్టుగా ఎట్లా అయితే బిల్డప్లు ఇచ్చిండ్రో అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పాలన వచ్చిన తర్వాత వాళ్ళే శ్రీరాముడిని బయటికి తెచ్చినట్టుగా, శ్రీరాముడిని వాళ్ళే దేవుణ్ణి చేసినట్టుగా, హిందువులందరి జీవితాన్ని ఉద్ధరించడానికి వాళ్ళు దేవుడే అసలు బీజేపీ రూపంలో, మరీ ముఖ్యంగా మోదీ రూపంలో అవతారం ఎత్తినటువంటి విధంగా వాళ్ళు హైపులు ఇచ్చిర్రు. ఏమైంది? బీజేపీ లేకముందు మనకు రాముడు లేడా, కృష్ణుడు లేదా, రామాయణం లేదా, అయోధ్య లేదా, మన దేవుళ్ళు మనకు లేరా, మన గుళ్ళు మనకి లేవా, మనకి భక్తి లేదా, హిందుత్వం లేదా? కానీ బీజేపీ వచ్చినాక మోడీ, బీజేపీ, అమిత్ షా వీళ్ళందరూ కూడా హిందుత్వాన్ని పూర్తిగా పిడికిట్లో బంధించేసి వాళ్ళ పొలిటికల్ ప్రాపగండా కోసం మనందరి మనోభావాల్ని ఎట్లాగైతే వాడుకుంటున్నారో దానికి మన రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద బతుకమ్మ పేరిట జరుగుతున్నటువంటి రాజకీయ ప్రోపగండాకు ఏమాత్రం తేడా లేదు అనే విషయాన్ని మరొక్కసారి ప్రజలమంతా కూడా గుర్తు చేసుకోవాలి. ఏమైంది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అసలు రాజకీయ పరంగా ఒక బలమైన ప్రతిపక్ష నేతగా ఉండాల్సినటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా రాష్ట్రంలో నిద్రావస్థలో ఉన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ రోజుకి మన తెలంగాణ ప్రజలకు. అక్కడ పేదవాళ్ళు హైడ్రా పేరిట ఎంత సర్వము కోల్పోయి రోడ్డున పడుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో మన తెలంగాణకి సంబంధించినటువంటి నక్సలైట్ అన్నలు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేనా, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మన విద్యార్థులకి సరైన విద్యావకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, స్కూళ్ళకు పోతే కావాల్సిన సదుపాయాలు లేవు, పిల్లలు బుక్కడి తిందామంటే మిడ్ డే మీల్స్లో ప్రాపర్ హైజీన్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ లేదు. ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకి. అటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీలో ఏది కూడా దాదాపుగా 95% ఇంకా మొదలే అవ్వలేదు. మరి వీటన్నింటి మీద ఫైట్ చేయాల్సిన అవసరము, హక్కు, అధికారము, బాధ్యత ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈరోజు నిద్రపోతుంటే మనం వీటన్నింటి మీద ప్రశ్నించకుండా అరే బతుకమ్మ పండుగ వచ్చే ఇంకా కవితక్క గానరాదేమాయే, కవితక్క లేని బతుకమ్మ బతుకమ్మనేనా అని ఇట్లాంటి మాటలు అంటున్నామేంది? ఇట్లా అన్ని ఇంకా మనకన్నా కొంచెమన్నా సిగ్గుండాలి. ఎందుకంటే బీఆర్ఎస్ని మీరు అంతగానో నిద్రలకించి బయటికి తేవాలనుకుంటే అయ్యా మీరు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, మీకు ఒక హోదా ఉంది, మీ మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి, సమస్త తెలుగు ప్రజల యొక్క హక్కుల కోసం మీరు కొట్లాడాల్సిన అవసరము, ఆవశ్యకత, బాధ్యత మీ నెత్తుల మీద ఉన్నది. మీరు బతుకమ్మ నెత్తి మీద ఎక్కించుకోనికే ముందుకు ఉరికొస్తే సరిపోదు నాయన. ఇట్లా రావాల్సిన పేరు కోసం కాదు మీరు తాపత్రయపడాల్సింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సుభిక్షమైన జీవనం కోసం మీరు కొట్లాడండి. ముందలకొచ్చి మల్ల ఉద్యమాన్ని కావలిస్తే మల్ల ఉద్యమానికి తెరదీయండి. అంతేగాని తెలంగాణ ప్రజల నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదం ఏమైతే ఉందో అది ఈరోజు ఆ నినాదం యొక్క స్ఫూర్తి పోతా ఉన్నది. మీరు ముంగటికి వచ్చి కొట్లాడండి రాగాని. ఏంది ఇది బతుకమ్మ, కవితక్క లేదు, బతుకమ్మ పండుగ అసలు పండుగ లెక్క లేదంటారు. కవిత పేరు మీద కొంతవరకు బతుకమ్మ పండుగ ప్రపంచవ్యాప్తమైన మాట వాస్తవమైనప్పటికీ ఇక ఆ మొత్తం క్రెడిట్స్ ఆమెకి ఇచ్చేసి బతుకమ్మ పండుగకు పేటెంట్ హక్కులు ఆమెకి ఇచ్చే అంత అయితే సీన్ లేదు. చరిత్ర కవితక్క కంటే కూడా బలంగా పునాదుల నుంచి కూడా బతుకమ్మను మోస్తా ఉన్నది. బతుకమ్మకు చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి. బతుకమ్మకంటూ ఒక చారిత్రక నేపథ్యం ఉంది. మనందరి ఆడబిడ్డల కడుపు కోత, ఆడబిడ్డల గోస అంతా కూడా బతుకమ్మ పండగలో ఆనాటి ఫిలాసఫీలో నిక్షిప్తమై ఉన్నది. దాన్ని మీరు దయచేసి ఒక పొలిటికల్ పార్టీకి ఎజెండాగా మాత్రం మార్చకండి. ఈరోజు కేంద్రంలో బీజేపీ సాగిస్తున్నటువంటి మతతత్వపరమైనటువంటి పాలనకు, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండి నిద్రపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తేడా లేదనే చెప్పుకోవచ్చు. వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి విచ్చలవిడిగా మతతత్వాన్ని రేకెత్తించుకుంటా మనుషులకు మధ్య మతం పేరు మీద చిచ్చులు పెడతా ఉన్నారు. అందులో వాళ్ళు సక్సెస్ అవుతా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి వాళ్ళు బయటికి వచ్చే ముఖం లేక బయటికి వచ్చి బతుకమ్మను ఎత్తుకుంటలేరు. అంతకు మించి ఇందులో ఇంకో ఎమోషన్ లేదు. ఇక్కడ ఇంకో పాలిటిక్స్ కోసం మనము దారులు వేసి వాళ్ళని బయటికి తెచ్చి మళ్ళీ ఆట ఆడుండి రాండమ్మ అని ఈరోజు మనం కవితని, కేటీఆర్ని, కేసీఆర్ని రోడ్ల మీదకి పిలిపించి సప్పట్లు కొట్టించి బతుకమ్మ ఆడిపించే అవసరం అస్సలు లేదు. వాళ్ళు ఉంటే అసెంబ్లీలో కూర్చొని కొట్లాడాలా, లేకపోతే రోడ్డు మీదకి వచ్చి ప్రజలతో పాటు ఈరోజు ధర్నా చౌక్లో ఎంతోమంది రోజుకి ఏదో ఒక ధర్నా నడుస్తూనే ఉంది. మొన్న లాయర్లు రిలే దీక్ష
చేపట్టినరు. ఈరోజు ఆర్టీసీ వాళ్ళు కేంద్రానికి వినతి ఇస్తున్నారు, డిమాండ్లు ఇస్తున్నారు. అదే కాకుండా ఈరోజు ఉర్దూ ఉద్యోగులు కూడా అక్కడ డిమాండ్లు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా బీఆర్ఎస్ బయటకు వచ్చి మద్దతు తెలియజేయండి. వాళ్ళ కొట్లాటకు మీరు కూడా చేతులేయండి, కాంగ్రెస్ను ప్రశ్నించండి. అంతేగాని మీరు బతుకమ్మ కోసం ఏంది ఉసిగొల్పుడంతా? మతాల కాడ పండగల కాడనే ఆగుతున్నాం మనమంతా. ఇక అభివృద్ధి ఎప్పుడవుతాం? మనము కష్టపడి సాధించుకున్నటువంటి ప్రత్యేక రాష్ట్ర సాధన యొక్క లక్ష్యాలను ఎప్పుడు చేరుకుంటాం? అమరులైనటువంటి అమరవీరుల స్మృతుల్ని మనం తలుచుకున్నాకపోతే అటు వాళ్ళు కన్న కళలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఆశయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ సాధన కోసం ప్రశ్నించకపోతే ఇక మనం కొత్త రాష్ట్రాన్ని సాధించి ఏం ఫైదా ఉన్నది? ఈ విషయంలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కూడా ఆలోచించాలే. కవితక్క ఎందుకు బతుకమ్మ కాడికి వస్తలేదు అన్న దగ్గర కాదు మనం ఆగిపోవాల్సింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎందుకు కాంగ్రెస్ను ప్రశ్నిస్తలేదు? 300 రోజుల పాలన అయిపోయినా కూడా ఇంకా బీఆర్ఎస్ కాంగ్రెస్కు చెంపదెబ్బ కొట్టినట్టుగా ప్రశ్నల తూటాలు ఎందుకు విసిరేస్తలేదు అని చెప్పేసి మనం అడగాలి. అటు కాంగ్రెస్ని కూడా ప్యారలల్గా ప్రశ్నించాలి. మాకంటూ ఇచ్చిన హామీల మాట ఏందయ్యా? 300 రోజులు గడిచిపోయినాయి. మీరు ఇచ్చిన మాటని నమ్మి మేము మీకు గద్దెను ఎక్కిస్తే మీరేం చేస్తున్నారు? ఇప్పుడు పదవులని అనుభవించనీకేనా మీరు మాకు అన్ని మాయ మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కి కూర్చున్నారు అని ప్రశ్నించాల్సిన అవసరం మన ప్రజలకు కూడా ఉంది. ఆ బాధ్యత మన ప్రజల మీద కూడా ఉంది అని గుర్తు చేస్తున్నాము. ఎల్లప్పుడూ కూడా ఎన్ఐన్ మీడియా మీకు సపోర్ట్ చేస్తుంది. ప్రభుత్వాల్ని మొత్తం ప్రశ్నిస్తూ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడడానికి, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చే క్రమంలో ప్రజల తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉంటుంది ఎన్ఐన్ మీడియా అని చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.